నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వెల్చేరు చంద్రశేఖర్ గారు రచించిన పిడచ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ రచన మాసపత్రికలో జనవరి 2003లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. దొర్గొచ్చాడు. వార్త గుప్పుమంది ఇంకో డబ్బా తెరిచినట్లు. ఇల్లంతా హడావుడిగా ఉంది. అది శవం లేచిన ఇల్లు. ఇంటి పెద్ద కాలం చేశాడు. నేటికి 3వ రోజు. 90 ఏళ్లు బతికి వయసు చివికి నిండు జీవితానికి ఇహానికి స్వస్తి పలికి కాలం చేశాడు. అందుకే అది పెళ్లివారిల్లులా చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, అత్తయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వదినలు, ఒకరేమిటి మానవ కుటుంబాల్లో ఎన్ని బంధుత్వాలు ఉండాలో అన్నీ పెనవేసుకుని కోలాహలంగా ఉంది. అందరూ అభిమానాలు పంచుకుంటూ, మాటల్లో విసుక్కుంటూ, చీరుకోపాలు ప్రదర్శించుకుంటూ, హాస్యాలాడుకుంటూ, ఒకరిని ఒకరు దెప్పుకుంటూ పోయిన ఇంటి పెద్దకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. విచారం, శోకం ఎందుకుంటాయి? అందరూ కలిసిన సందడే. పరిపూర్ణ జీవితం ఎలా ముగుస్తుందో ఆ ఇంట్లో సందడి చూస్తే తెలుస్తుంది. ఇంతమంది వచ్చినా దుర్గ రాడేమో అన్న అనుమానం కొందరికి. ఆ అనుమానానికి తెరదించుతూ దొర్గొచ్చాడు. వచ్చాడు, బూతులకు కొద ఉండదు అంది పెద్ద వదిన నవ్వుతూ. ఆ నవ్వులో వెక్కిరింపు తొంగి చూసింది. మసాలాకి కొద ఉండదు అంది లక్ష్మక్క. నీకేం మసాలా కావాలే అంది భారతక్క నవ్వుతూ. నీకేం బూతులు కావాలి వదినా అని అడుగుదామని అనుకున్నా కానీ వదిన పెద్దరికం పీట మీద ఉంది. నేను ఆవిడ్ని చిన్నపుచ్చకూడదు. ఈ బూతుల విషయంలో నాకు ఒక డౌట్. పైకి ఎన్ని నీతులు చెప్పినా మనోకుహరాల్లో ఎక్కడో అన్విజువల్ ఇష్టం ఉంటుందేమో మనిషికి. బూతులు కూడా మామూలుగా పెదవుల మీదకు రావు. మనిషిలో కసి పేరుకుపోయి మస్తిష్కంలో నుంచి ఒక ఆర్జ్ బూతులాగా పెదవుల మీదకు వస్తుందేమో. ఒక్కొక్కప్పుడు చేతకాని తనం బూతులుగా మార్పు చెందుతాయేమో. అందుకే శోషణకు గురైన జనంలో ఈ బూతుల కసి ఎక్కువగా ఉంటుంది. దొర్గొచ్చాడు. ఇంకా మూకుట్లో పేలాలు పెళ్ళినట్టు ఉంటుంది ఇల్లు అంది అత్త. దుర్గన్నయ్యను అందరూ అలా అనుకోవటం నాకు నచ్చలేదు. తరుగుతున్న ఉల్లిపాయలు పక్కకు తోసి వరండాలకు పరిగెట్టా. ఎందుకో అంత పరుగు? వచ్చినవాడు ఎక్కడికి పోతాడు అంది పెద్దొదిన వెనక నుంచి. ఆయన పాండిత్యానికి ఈవిడ ముసుముసులకి సరి చిన్నొదిన కామెంటు. వచ్చినవాడు పైవాడేం కాదుగా, అలా అంటావే వదినా అంటూ చేస్తున్న పనిని పక్కకు పెట్టి చీర చెంగుకు చేయి తుడుచుకుంటూ నా వెనకే వచ్చింది భారతక్క. నడవలో గుడ్డి ఎలక్ట్రిక్ దీపాల వెలుగు నీడల్లో దుర్గన్నయ్యను చూస్తే మనసులో ఎక్కడో కలుక్కుమంది. మెడ మీదకు జారుతున్న జులపాల్లాంటి జుత్తు, మాసిన గెడ్డం, తనది కాని షర్టు, చెప్పులు లేక పగిలిన పాదాలు, ఎండిపోయిన చెట్టు కొమ్మలా ఉన్నాడు. నడవలో దుర్గను చూసిన వాళ్ళెవరూ కౌగలించుకొని ఏడ్చేయలేదు. భారతక్క మాత్రం నాన్న పోయాడ్రా అంది గాద్గలికంగా చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ. భారతక్క అందరిలోకి ప్రత్యేకం. అక్కలా ఉండదు, కుటుంబం అనిపిస్తుంది. తనది అంటూ ఓ ప్రత్యేకమైన పెద్దరికం అందరి మీద మృదువుగా సహజంగా రుద్దేస్తుంది. అందరూ సహిస్తారు, అది గమ్మత్తు. అంతవరకు నడవలో కూర్చున్న పెద్దన్నయ్య అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. దుర్గన్నయ్యను పలకరించలేదు. భారతక్క పరామర్శకు దుర్గ స్పందించలేదు. జేబులో నుంచి బీడీ తీసి వెలిగించి ఒక్క పీల్పు పీల్చాడు. పొగ బయటికి వదిలాడు. పొగతో పాటు దగ్గు, తెరలు తెరలుగా దగ్గు. నడవ గుమ్మం దగ్గర నిలబడ్డవాడు అక్కడే కూలబడ్డాడు. భారతక్క వెలువెల్లాడింది. స్నేహ, మంచినీళ్ళు పట్రా అంటూ పురమాయించింది. మంచినీళ్ళు తెచ్చి దుర్గన్నయ్యకిచ్చా. మంచినీళ్ళు చేత్తో పట్టుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఊపిరిని సరిచేసుకో ప్రయత్నం చేస్తున్నాడు. కాసేపటికి ఊపిరి తేరుకుంది. దగ్గు ఆగింది. మంచినీళ్ళు తాగాడు. కాఫీ తాగుతావేమిట్రా దుర్గా అంది భారతక్క. వద్దన్నట్లు తాలూపి అమ్మేది అని అడిగాడు. ఏదో నూతిలో నుంచి గొంతు చించినట్లుంది. అమ్మ వెనక పంచలో ఉంది. దుర్గన్నయ్య చట్టుకున్న లేచి పంచలోకి వెళ్ళాడు. దుర్గను చూడగానే మంచంలో లేచి కూర్చుంది అమ్మ. ఆకాశం వైపు చూస్తూ దుర్గా అంది. నాన్న చనిపోయిన రోజునున్న దుఃఖం తీవ్రత తగ్గింది. అసలు దుఃఖం తక్కువ, వెలితి ఎక్కువ. నాన్న మంచం ఎక్కిన దగ్గర నుంచి అందరికీ తెలుసు ఆయన వయసుకు తిరిగి తేరుకోవటం ఉండదని. అది అనారోగ్యం కాదని, ముసలితనం అని. దుర్గన్నయ్య అమ్మనోసారి దీర్ఘంగా చూసి అక్కడ నిలబడ్డ వాళ్ళందరినీ చూశాడు. అందరం దుర్గనే చూస్తున్నాం, దుర్గ ఎలా రియాక్ట్ అవుతాడా అని. దుర్గ బొంగురు గొంతుతో ఎంతిచ్చిపోయాడేం అన్నాడు.
అది దుర్గన్నయ్య అంటే. అనేక పొరల్ని తెరల్ని ఛేదించి వాస్తవంలోకి వచ్చేస్తాడు. ఆ రియాలిటీ ఎలాంటిదంటే కాలుతున్న పెనం మీద నీటి చుక్క లాంటిది. భరించడం కష్టం కానీ కొందరికి ఆనందం కలిగిస్తుంది, కొందరికి కోపం తెప్పిస్తుంది. ఎదుటి వాళ్ళ మనసును కానీ బంధుత్వాన్ని కానీ లెక్క చేయకుండా తనకు తోచింది నోటికొచ్చినట్లు అనేయటమే దుర్గన్నయ్య గొప్పతనం. పెద్దాయన పోయాక ఈ గూటికి చేరిన వాళ్ళందరికీ ఆయన తగలేసిన సొమ్ము గురించి, సంపాదించిన ఆస్తి గురించి వివరాల్లోకి వచ్చేసరికి 2 రోజులు పట్టింది. వచ్చిన 2 రోజుల వరకు నాన్నని, ఆయన గుణగణాల్ని నెమరు వేసుకున్నారు. ఆ మాటలు ఎందుకు అంత సహజంగా అనిపించలా. కబుర్లలో పొల్లు ఎక్కువ, అతిశయోక్తుల మాట చెప్పక్కర్లేదు. 2వ రోజు చెప్పుకునే కబుర్లలో చివరి నీతి లాభపడింది ఎవరు అన్న విషయంతో మొదలై ఆయన ఏమేమి ఏర్పాట్లు చేసిపోయాడు అన్న విషయ సేకరణగా మార్పు చెందాయి. దుర్గన్నయ్య ప్రశ్నకు అమ్మకు కోపం వచ్చింది. వైధవ్యం అంది విసురుగా. అన్నకు తగ్గతల్లే, మాటల్లో వెనకడుగుండదు. అది ఆయన ఇచ్చిపోయేదేమిటి, ఆయన పోయాక మనం అందరం అదే అన్నాడు. అమ్మకు చిరాకేసింది. ఒరేయ్, నా దగ్గర వాగమాకు పో అంది. దుర్గ ఏమీ పెడుసు సమాధానం చెప్పలేదు. మంచం పక్కగా స్టూల్ మీద కూర్చున్నవాడు లేచి, భారతక్క 10 రూపాయలుందే, 4 లాగేస్తోంది అన్నాడు. నువ్వివ్వమోకే, అసలు ఎందుకు వచ్చాడు, చచ్చిన వాడితో సమానమని ఒట్టు పెడుతుంది కదా అంది అమ్మ విసుక్కుంటూ. చచ్చినాడితో సమానం అంటిని కానీ చావలేదుగా. దుర్గ నవ్వు. నువ్వు తాగొచ్చి అల్లరి పెట్టమాకు అమ్మ వార్నింగు. నువ్వు ఊరుకో అమ్మా అని భారతక్క లోపలికి వెళ్ళి వచ్చి దుర్గ చేతిలో 10 రూపాయలు పెట్టింది. దానికి ఇల్లన్నా ఈ మనుషులన్నా అభిమానం. ఆ అభిమానపు పొరల లోతుల్లో పెద్దరికపు మరుగున ఇన్స్టింక్ట్గా దుర్గ చెప్పే నిజాల మీద మోజుందేమో. దుర్గ భారతకి ఇచ్చిన 10 రూపాయలు పుచ్చుకుని అమ్మను ఒకసారి చూసి పంచ వెనుక వాకిలి గుండా రావి చెట్టు నీడల్లో కలిసిపోయాడు. ఏవర్రా, ఇకలు పక్కపక్కలేనా, కాస్త పిండా కూడి పెట్టే కార్యక్రమం ఏదైనా ఉందా అన్న కేక వీధి చావిట్లో నుంచి వినిపిస్తే దుర్గ ఊరు చివరి నుండి వచ్చాడని అర్థమైంది. ఎందుకంటే 10 రూపాయలకు గవర్నమెంట్ వారి మందు అక్కడే దొరుకుతుంది. చచ్చినాడకరా పిండం, దున్నపోతులా ఉన్నావు, అంత తొందర ఏమొచ్చింది అన్నాడు చిన్నన్నయ్య. దుర్గన్నయ్య వచ్చినప్పుడు చిన్నన్నయ్య ఇంట్లో లేడు. దుర్గ వచ్చాడని భారతక్క చెప్తే ఊహూ అన్నాడు. నేను అడిగింది కూడు, మా అందరికీ పిండం పెట్టేయటానికి నీకు తొందరగానే ఉన్నట్టుంది. కర్మకాండంతా నీ పెత్తనమేగా, ఎంత మిగులుతుందేమిటి అడిగాడు దుర్గన్నయ్య. తాగుబోతు వెధవా, నిన్నెవడ్రా రమ్మన్నాడు? ఇది నా ఇల్లు, మా నాన్న పోతే వచ్చా, నువ్వెవడవై రమ్మంటానికి పొమ్మంటానికి? వచ్చిన వాడివి తిండి తిని మూలన పడుకో, లేనిపోను వాగుడు వాగావో ఒళ్ళు హూనమైపోద్ది అన్నాడు చిన్నన్నయ్య. లేనిపోను పనులు చేయగలిగింది చెప్పుకుంటే వచ్చిందా? ఈ ఇంటి వాళ్ళ కోసం నువ్వు చేసే ప్రతి పనిలో అంత ఇంత మిగిల్చుకుని సంపిడీకరణంలా నీ జేబులో వేసుకోవటం నీకు అలవాటేగా అన్నాడు దుర్గన్నయ్య. చిన్నన్నయ్య సరెండర్ అయిపోయాడు. దానికి కారణం అమ్మ పొద్దున్నే చెప్పింది, దుర్గతో గొడవ పెట్టుకోమాక అని. అందుకే కోపాన్ని దిగమింగి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, అంతా మనదేనోయ్, వంచనే మనదారోయ్ అని పాడుతున్నాడు దుర్గ. అంతవరకు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్న పెద్దొదిన, అది సర్లే, అన్నం తింటావా పలహారం చేస్తావా అని అడిగింది. చిన్నన్నయ్య పెత్తనం పెద్దొదినకు నచ్చదు. అలాంటి మాటలు విన్నప్పుడల్లా చిన్నన్నయ్య తమ ఆస్తి తినేస్తున్నాడేమో అన్న అనుమానంతో పీక్కుంటుంది. వదిన ఎంత మొరపెట్టుకున్నా పెద్దన్నయ్య పట్టించుకోలేదు. చిన్నన్నయ్యను పెత్తనం నుండి తప్పించడం లేదు. పలహారమే పెట్టు అన్నాడు దుర్గ. పెద్ద వదిన లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో అట్లు పెట్టి పట్టుకొచ్చింది. నడవలో ఓ మూలకు చేరగిలబడి అట్లు తెంపుతున్నాడు దుర్గ. వెనకాలే మంచినీళ్ళు పట్టుకొచ్చింది చిన్నొదిన. దుర్గకి ఎదురుగా చతికిలబడింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. దుర్గలో తప్పులెంచుదామని ఈవిడ తాపత్రయం, ఈవిడ్ని ఆట పట్టిద్దామని దుర్గ ఉద్దేశం. దుర్గా, పిల్లలు ఎక్కడున్నారో అడిగింది. పలకరింపా? కాదు. క్షేమం తెలుసుకోవటమా? కాదు. దెప్పటం. మొగుడికి సపోర్టు. నీ జీవితం ఒకటి సవ్యంగా ఉంటే ఎదుటి వాళ్ళను ఎత్తి చూపు అన్న వెక్కిరింత. చి, దాన్నే వదిలేశాక ఆళ్ళెందుకు నాకు? దుర్గన్నయ్య చేదరింపు. చుక్కలాంటి పెళ్ళాన్ని అని వదినేదో అనబోయింది. చుక్కలాంటి పెళ్ళామా పాడా? చుక్కలా ఉంటే సరిపోద్దా? చుక్కేసుకున్నట్టు కూడా ఉండాలి. అమ్మ శక్తిలా ఉండకూడదు.
నాకేం తెలియదు అనుకోకు. అది నాకన్నా 5-6 ఏళ్ళు పెద్దది. నీకు మీ ఆయనకు కట్నం పేరుతో ముట్ట చెప్పినంత మాత్రాన అది బాలాకుమార్ అవదు. దాన్ని ఎందుకు వదిలేశానో తెలుసా? నాకన్నా పెద్దదని కాదు. తిరుపతి వెంకట కవులు చెప్పినట్లు ఇల్లంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అదే దుర్గన్నయ్య గొప్పతనం. పద్యం మొదలైంది. ఒరిగిన చనుగవ కలిగిన తరుణింగవగూడు కన్న దరచై కడు గ్రిక్కిరిసిన చనుగవ కలిగిన తరుణుల 10 తాడనం శతగుణం మెరుగవు. వదిన కదా కొంటె సమాధానం. వంటింట్లో నుంచి కిచకిచా నవ్వులు. వదిన నోరెత్తలేదు, కానీ పెద్దన్నయ్య ఊరుకోలేదు. చిన్నొదిన నోరెత్తితే దుర్గ పద్యానికి ప్రతిపదార్థం చెప్పడం కూడా మొదలు పెడతాడు. అది చిన్నొదినకు కష్టమైపోతుంది. అది సర్లే ఓయ్, ఇప్పుడు నువ్వు లేపుకొచ్చిన దానికి కూడా 2 పిల్లలట కదా, అయినా కిక్కిర్స్ ఉన్నాయా? పిల్లలు లేరే. భారతకు ఆశ్చర్యం. దుర్గింటికి వెళ్ళుంటుంది. చాలామంది దుర్గను పట్టించుకోవటం మానేశారు. ఇంకా రాకపోకలు ఎక్కడుంటాయి? 2-3 ఏళ్ల క్రితం దుర్గ మా ఇంటికి వచ్చాడు. రాత్రి పనంతా పూర్తయ్యాక మేడ మీద దుర్గతో కబుర్లు చెప్తూ కూర్చుని సమయం మర్చిపోయా. మధుకి కోపం వచ్చి కింద నుండి పక్క బట్టలు పట్టుకు వెళ్ళి అక్కడే శయనించండి ఇద్దరు అన్నాడు. ఆ మాటలో విరుపు, ద్వంద్వం అర్థం చేసుకోగల సమర్థుడు దుర్గ. ఆనాటి నుండి నా దగ్గరకు రావటం మానేశాడు. వాడికి ఆ ముండ కావాలి, పిల్లలెందుకు? ఏ బజార్లోనే వదిలేసి ఉంటాడు. భారతక్క ప్రశ్నకు సమాధానంగా పెద్దన్నయ్య మాటలో విసురుకి అంతా నిశ్శబ్దం. వివరాల కోసం ఎదురు చూతా. ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్నాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నా అందరి చెవులు ఇటే ఉంటాయని తెలుసు పెద్దన్నయ్యకు. వీడు ఆ పిల్లలిద్దరిని ఏ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళకిప్పుడే వస్తామని చెప్పి ఆ ముండం తీసుకుని రైలు ఎక్కేశాడు. వింటున్న వాళ్ళందరి మనసులు చివుక్కుమన్నాయి. దుర్గతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ దుర్గ ప్రవర్తనలో కరుకుతనము, మోటుతనం మీద అసహ్యం వేసింది. దాని మనసు ఎలా ఒప్పిందో. చిన్నొదిన పెదిమెల నుండి జాలి భాష, గొంతులో వెక్కిరింపు. దుర్గన్నయ్యను తప్పు పట్టగలిగామన్న విచిత్రమైన ఆనందం. దాని మనసంతా వీడి మొగసిరి మీదుంటే పిల్లలు ఎలా కనిపిస్తారు? పిల్ల తగలాట పని ఊరికే అన్నారా అని పెద్దన్నయ్య ఒక బూతు పదం ఉపయోగించాడు. పెద్దన్నయ్య దుర్గను అనగలిగినందుకు గర్వం. దుర్గే హుతవాహకుడు, అందులో ఆజ్యం. ఏంట్రా తిడుతున్నావు? అది నీ మరదలవుతుంది, నా పెళ్ళం అన్నాడు దుర్గ. నువ్వు తగులుకున్న వాళ్ళు, లేపుకొచ్చిన వాళ్ళు నా మరదళ్ళెవరు? పెద్దన్నయ్య దెప్పుడు. అప్పటికే అక్కడికి చాలామంది చేరారు. ఓహో, నువ్వు కుదిర్చిన వాళ్లే నీకు మరదళ్ళు, మేము చూసుకుంటేనూ బజారాళ్ళ. ఇంకా ఆ సంభాషణ ఏ దెబ్బలాటకు దారితీస్తుందో అనుకుందో. పిల్లలు లేర్రా దుర్గా అంటూ మాట మార్చేసింది భారతక్క. ఇద్దరం కాకినాడ పారిపోయొద్దాం అనుకున్న రోజున నేను ముందుగా పిల్లల్ని తెచ్చి కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టాను. దానికోసం నేను బండి దిగి ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నా. అది రావటం లేట్ అయింది. బండి కదులుతూ ఉండగా వచ్చింది. ఇద్దరం బండి ఎక్కాము. ఆ కంపార్ట్మెంట్లోనే కూర్చోబెట్టిన చోట పిల్లలు లేరు. ఆ బండిలో ఎంత వెతికినా పిల్లలు కనపడలేదు. బండి దిగి ప్లాట్ఫామ్ మీద వెతకటానికి బండి వేగం పుంజుకుంది చెప్పాడు. తర్వాత ఏ ప్రయత్నం చేయలేదా? చేశాము, దుఃఖం ఆపుకోవటానికి, మనసును సరిపెట్టుకోవటానికి అన్నాడు. దుర్గన్నయ్య చెప్పిన దానికి పెద్దన్నయ్య ఇచ్చిన సమాచారానికి చాలా తేడా ఉంది. ఏది నిజం, ఏది నమ్మటం? ఎందుకో దుర్గన్నయ్య చెప్పిందే నమ్మబుద్దేసింది. నమ్మటం, నమ్మకపోవటం కూడా మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందా, లేక తత్వాన్ని బట్టి నమ్మబుద్దేస్తుందా? దుర్గలో ఢోకా లేని నిజాయితీ ఉంది. మరి పెద్దన్నయ్య రుజు ప్రవర్తన డౌటా? పెద్దన్నయ్య అవకాశవాది, పిల్లికి బిచ్చం పెట్టని పిసినారి. పెద్దరికం ఫోజు మాత్రం బారుడు. తన పని జరిగిపోతుంది అంటే ఎంతటి అబద్ధం ఆడటానికైనా వెనుతీయుడు. లేనిపోని కథలు చెప్పకోయే, అంత మాత్రం నాకు తెలియదు అనుకోకు అన్నాడు పెద్దన్నయ్య. పెద్దన్నయ్య దుర్గని నమ్మడు. దానికి కారణం దుర్గన్నయ్యతో వచ్చేసిన ఆవిడ పెద్దొదినకు దూరపు చుట్టం. ఆవిడ మొగుడు పోయాక అత్తవారింట్లో బాగా బాధలు పెట్టేవారని చెప్పుకునేవారు. దుర్గన్నయ్య ఏదో పని మీద ఆ ఊరు వెళ్ళి వాళ్ళింట్లో వారం రోజులున్నాడు. ఆ వారం రోజుల్లో చేసిన పని ఇది. వాళ్ళ అడ్రస్ వదిలే ఇచ్చింది. నేను నా ఆలోచనలో ఉండగానే దుర్గన్నయ్య పెద్దన్నయ్య సంభాషణ చాలా దూరం పోయింది. ఏమిటి నీకు తెలిసేది? నీకు అంత ఇంగితం ఉంటే నీ ఇంట్లో పనిచేసే దాని కూతుర్ని కక్కుర్తి పడవు, పడితే పడ్డావు, రోడ్డును పడవు అన్నాడు దుర్గన్నయ్య. అందరికీ ఉత్సాహం పెరిగింది. కొత్త విషయం మరుగు వీడి ముందుకొచ్చింది. అయ్యో అయ్యో, అన్నగారిని ఎంత మాట అంటే అంతా అనేయటమే, పెద్ద చిన్న అంతరం లేదు. పెద్దొదిన వగర్పు.
చేసినప్పుడు లేదు కానీ చెప్పుకుంటే వచ్చిందా ఈ అంతరం? దుర్గ సమర్థన, ఎదుటి మనిషి ఎంత వాడైనా నిలదీసి ప్రశ్నించే తెగింపు. ఆ తెగింపుకే భయం వేస్తుంది, కానీ తప్పించుకోలేం. అడిగిన తీరులో పెళుసుదనానికి మాత్రం మనసు చివుక్కుమంటుంది. పెద్దన్నయ్య అసలు తట్టుకోలేడు. ఆవేశంగా లేచి వెళ్ళిపోయాడు. దుర్గ నవ్వుతూ నిలబడ్డాడు. అనుకున్నది సాధించారన్న ఆనందం కళ్ళల్లో కనిపిస్తోంది. ఏదో గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళి చీకట్ల మాయమయ్యాడు. ఆ సీనుకు తెరపడింది. తెర మరుగున అన్నయ్యల గౌరవం అన్నయ్యలకు, వదినల పెద్దరికం వదినలకు వచ్చేసింది. అందరూ సొల్లు కబుర్లతో, అర్థం పర్థం లేని అభిమానపు పోకడలతో ఎవరు తెరచాటుకు వాళ్ళు జారుకున్నారు. ప్రొద్దున్నే కాఫీల హడావుడి, అన్నయ్యలిద్దరూ కర్మ చేసే హడావుడి. భారతక్క సామాన్లు అందిస్తోంది. లక్ష్మక్క వంటింట్లో కాఫీలు పెట్టి ఎవరెవరికి ఇంకా ఇవ్వలేదో చూడవే అని పురమాయించింది. నడవలోకి వెళ్ళా. నడవ గుమ్మం పక్కగా అరుగు మీద రామం అన్నయ్య, దుర్గన్నయ్య కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్క, అన్నయ్యకి కాఫీ అంటూ వంటింట్లోకి వెళ్ళా. వచ్చాడు అంది పెద్దదిన దీర్ఘం తీస్తూ. వచ్చినవాడు ఏం నిజాలు చెప్తాడు అన్న బెరుకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే సంసారం గుట్టు అన్నారేమో. గుట్టు అంటే చేసిన తప్పులన్నీ బయటికి రాకుండా దాచేయటమేనా? 2 గ్లాసుల్లో కాఫీ తీసుకువెళ్ళేసరికి ఎందుకురా లేనిపోని గొడవలు? ఈ బూతు వార్తలు తప్ప నీకు ఇంకేమీ తెలియవా? పెద్దన్నయ్యకు కోపం వచ్చిందట కదా? రాము అన్నయ్య అడుగుతున్నాడు నవ్వుతూ. భూత భర్తృహరి ఏమన్నాడో తెలుసా? సదాచారము ఊను ఇంద్రియములను శాసించు, లజ్జాన్వితుడై ప్రశాంతి చేకును నరుడు అందాక. ఎందాక? నారీ వీక్షణ బాణముల్ చారపు విన్నాణంబుగా డెందమున్ అందాక. ఏం, నీకు నారీ వీక్షణ బాణాలు తాగలేదా? లేనిపోని వార్తలు మోసుకొస్తున్నావు అన్నాడు రాము అన్నయ్య. అన్నయ్య కాఫీ అందించాను. ఇద్దరు కాఫీ అందుకున్నారు. నువ్వో పెద్ద సూడో, అర్థమైనా అర్థం కానట్టు అమాయకంగా మొహం పెట్టి ప్రశ్నలు అడుగుతావు. నీ స్వార్థం నీది. చిన్నన్నయ్య నిన్ను భూమి అమ్మకం విషయంలో ముంచేశాడని తెలుసు. అయినా అమాయకంగా చిన్నన్నయ్య చెప్పిందంతా వింటూ నిలబడతావు. వాడు మధ్యవర్తిత్వం నేర్పినందుకు కొంత మింగేస్తాడు. దుర్గా అన్నాడు. రామం ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఇందాకటి నుండి ఇబ్బందిగానే ఉన్నాడు. ఎందుకంటే రామం మెల్లగా అడిగే ప్రతి ప్రశ్నకు పెద్ద గొంతుకుతో సమాధానం చెప్తున్నాడు దుర్గన్నయ్య. రామంకి చిన్నన్నయ్యతో పనుంది. చిన్నన్నయ్యకు ఊళ్ళో తిరుగులేదు. దుర్గ మాట పట్టించుకోలేదు రామం. ఇంత చదువు చదివి ఇలా భ్రష్టుడు అయ్యావేమిరా అన్నాడు. భ్రష్టత్వమే బెస్టు. దుర్గ నవ్వు. ఆ సమయంలోనే కర్మ చేయించడానికి బ్రాహ్మడు వచ్చాడు. శ్మశానం కర్మ చేసే చోటు ఒకటే. అక్కడే ఎప్పుడూ తిరుగుతూ ఉండటం వల్ల వాడికి ప్రేత కళ వచ్చేసింది అని దుర్గ అభిప్రాయం. ప్రేతాలకు కూడా కళ్ళుంటుందిరోయ్ అన్నాడు దుర్గన్నయ్య బ్రాహ్మణ్ణి చూస్తూనే. అది విన్నా పట్టించుకోకుండా ఏరా దుర్గా ఎప్పుడొచ్చావు అంటూ పలకరించాడు బ్రాహ్మడు. నిన్నొచ్చాగాని నీ శవాల మీద సంపాదన బాగుందా అడిగాడు. ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. వాడు చదువు ఆపేసి వాళ్ళ నాన్న బ్రాహ్మణీకం వాడుచ్చుకున్నాడు. దుర్గన్నయ్య అడిగిన దానికి సమాధానం ఏం చెప్తాడు? మాట మారుస్తూ, దుర్గా కాకినాడలో కాపురం పెట్టావుడుగా అని అడిగాడు. ఏం చూడటానికి వస్తావా? వీళ్ళిద్దరి ధోరణి పెద్దన్నయ్యకు చిరాకేసినట్టుంది. ఈరోజు కర్మ సామాన్లు ఏమిటో, ఏం తీసుకెళ్లాలో చూడరా జోగా అంటూ పురమాయించాడు. అదే క్షణంలో వీధిలో రిక్షా ఆగింది. అందులో నుంచి శేషు దిగాడు. వాణ్ణి చూడగానే ఆ రోజు కర్మకు కావలసిన సామాన్లను బుట్టలో సర్దుతున్న చిన్నన్నయ్య ఆవేశంగా లేచి వెళ్ళి శేషును లెంపకాయ కొట్టాడు. ఇంకా కొట్టును. పక్కనే సామాన్లు అందిస్తున్న భారతక పట్టుకుంది. అంత పెద్దవాడు నలుగురిలో దెబ్బతినేసరికి నిశ్చేష్టుడైపోయాడు శేషు. మీ నాన్న కసంతా నీ పెళ్లి చేసి కట్నం రాబట్టలేకపోయానని. నువ్వు చేసిన పని కాదులే, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు దుర్గన్నయ్య. శేషు దుర్గన్నయ్య మాటను పట్టించుకోలేదు. చట్టుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్న రిక్షా ఆపి అందులో టౌన్ వెళ్ళిపోయాడు. ఎవరాపినా ఆగలేదు. శేషు చేసిన పని ఏమంటావురా రామం అన్నాడు దుర్గ నవ్వుతూ. రే దుర్గా, నోరు మోస్తావా? చిన్నన్నయ్య కోపంగా అరిచాడు. వాడు కొట్టిన దెబ్బకి తట్టుకోలేకపోతున్నావు, నా మీద ఎందుకు అరుస్తావు అంటూ దుర్గ అక్కడి నుంచి లేచి వీధిలోకి వెళ్ళిపోయాడు. దుర్గ మీద కోపం బ్రాహ్మడి మీద చూపిస్తూ, ఏమేం తీసుకువెళ్లాలో చెప్పరా జోగా, గుడ్లు అప్పగించి ఏం చూస్తావు అంటూ కసిరాడు చిన్నన్నయ్య. దుర్గా నువ్వు రా, తల కొరికించుకోవాలి అంటూ వెనక నుండి కేకేశాడు పెద్దన్నయ్య. దుర్గ వినిపించుకోలా. అదే పాకపోయాడు. సందు మలుపులో మాయమయ్యాడు. ఈ వెధవ రావటమే దండగా, వీడేం కర్మ చేస్తాడు? వాడొస్తే కాకులు పిండం ముట్టవు కూడా. పదరా చిన్న, మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నాడు పెద్దన్నయ్య.
ఆ పాటికి కాకులు దుర్గన్నయ్యను గుర్తుపట్టి కోపగించినట్లు. నలుగురు శ్మశానానికి పోయారు. అలా పోయిన దుర్గ 11 గంటలకి ఇంటికొచ్చాడు. దుర్గను చూడగానే భారతక్క ఆదుర్దాగా శీర్ష్యం చేశాడ్రా అని అడిగింది. చెప్తాలేవే, ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు అంటూ అరుగు మీద చతికిలపడ్డాడు. స్నేహ, దుర్గకు ఉప్మా పట్రా భారతక్క పురమాయించింది. నేను ఉప్మా తీసుకువెళ్లేసరికి దుర్గ అమ్మ పిలుస్తోంది అంటూ లక్ష్మక్క సందేశం పట్టుకొచ్చింది. ఆకలితో చస్తూ ఉంటే నీతులు పెడుతుంది కావాలను. దుర్గ విసుగు. చిన్నప్పటి నుంచి నీతులు విని విని ఇలా తయారయ్యావు. మేనత్త గారి చొరక. టిఫిన్ తింటూనే దుర్గ పంచలోకి వెళ్ళాడు. వచ్చిన వాడివి సక్రమంగా కర్మ చెయ్యి. అమ్మ విసుగు. గుండు చేయించుకుంటే సక్రమంగా కర్మ చేసినట్టేనా? దుర్గ లాజిక్కు. గుండు చేయించుకోవు, జంజం వేసుకోవు, మొలతాడు చుట్టుకోవు, అన్నీ విలక్షణాలే. అయినా జన్మనిచ్చిన తండ్రి కర్మ చేయనంటావేమిటి? కర్మ చేయటానికి అమ్మ స్టాండర్డ్స్. ఆస్తి ఏమిచ్చాడే అడిగాడు. ఉండి చస్తేగా ఇవ్వటానికి. అమ్మ మొహం చెమచెమలాడుతోంది. మరి పెద్దాడు, చిన్నన్నయ్య, భారతక్క, లక్ష్మక్క దోచుకోలా? అప్పుడుంది, వాళ్ళకు జరిగింది అంది అమ్మ. ఆ తర్వాత వాళ్ళకు లేకుండా చేసింది వాళ్లేగా. నీకు, రామానికి, స్నేహకి చదువు చెప్పించలా అంది అమ్మ. మీరు చెప్పించేదేమిటి, మేము చదువుకున్నాం. దానికైనా ఖర్చు ఆకాశం నుండి రాలిందనుకుంటున్నావా? ఉన్న భూమి చెక్కలు అమ్మితేనేగా వెసులుబాటు జరిగింది అంది అమ్మ. 100 రూపాయల ఫీజు కట్టి 1,00,000 రూపాయల భూమి చెక్క లెక్క రాసేటివేనా వెసులుబాటు అంటే అన్నాడు దుర్గ. అలా మాట్లాడేవాడితో అమ్మేం మాట్లాడుతుంది? వెళ్ళి తండ్రికి నీళ్ళొయ్యి. సమయానికి ఎలాగూ తగలట్లా? ఏ సమయానికి? ఏ సమయానికేమిటి, చచ్చే సమయానికి. అమ్మ కూడా తీసిపోదు. ముసలాడు నా దృష్టిలో ఎప్పుడో చచ్చాడు. కన్న తండ్రిని అలా అంటున్నావు? అమ్మ ఆశ్చర్యం. కన్న తండ్రి, కన్న తల్లి. నేను నీళ్ళు వస్తానో లేదో తెలుసుకుని సృష్టి కార్యానికి దిగాల్సింది అన్నాడు. పోవేదవ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకు తగలడు అందమ్మ. అప్పుడే అమ్మకు కాఫీ తెచ్చిన భారతక్క దుర్గ ఆఖరి మాట వింది. అంతవరకు జరిగిన సంభాషణ ఏమిటో అంచనా వేసింది. దుర్గ, రేపు ధర్మోదకాలు, అందరూ వస్తారు, బాగుండదు అంటూ దుర్గ వైపు చూసింది. కర్మ ఎవరి కోసం చేయాలి? బంధువుల కోసం, ఊళ్ళో వాళ్ళ కోసం మెప్పు కావాలి. తండ్రి కోసం ఎంత మాత్రం కాదు. ఆయన వైతరునికి ఆవలుంటేనేం, ఈవలుంటేనేం. చచ్చినా సరే వైతరునికి ఈవలే. 12వ రోజు వరకు వైతరునికి ఈవలే. గోదానం చేసే వరకు. గోదానం చెయ్యని వాళ్ళంతా వైతరునికి ఈవల గట్టునుంటే వాళ్ళంతా మంచి హడావుడిగా ఓ పెద్ద మేళలా ఉంటుందేమో. వైతరిని నదికి పుష్కరాలు వచ్చినట్లు. బ్రాహ్మడు ఆవును పట్టుకుపోతే నాన్న వైతరిని ఎలా దాటినట్టో. దుర్గ ఏదో గొణుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చిరాగ్గా ఇంట్లో అడుగుపెట్టి హోమం చెయ్యగా మిగిలిన పేళ్ల కట్ట గదిలో మూలకు విసిరి, వీడిక బాగుపడే, వీడు కర్మ చేస్తేనేమో చెయ్యకపోతేనేమో అంటూ విరుచుకుపడ్డాడు పెద్దన్నయ్య. ఏమైందన్నయ్య అంది భారతక్క. ఏమవుతుంది? దుర్గ వచ్చాడా? వచ్చిన వాడు గుండు చేయించుకుని ఓ మూల కూర్చోవచ్చుగా. మేము కాకులకి పిడచి పెట్టడానికి గోడ దగ్గరికి వెళ్ళాము. మాతో బ్రాహ్మడు వచ్చాడు. వీడు అదే సమయం అనుకున్నాడేమో. బ్రాహ్మడికి వేసిన దక్షిణలో రూపాయి కాసులు 10 పైనే ఉంటాయి. పట్టుకుపోయాడు. ఎక్కడికి పోతాడు? తాగటానికి పోయి ఉంటాడు. సాయంకాలానికి తేల్తాడు అంది మేనత్త. అక్కడ జోగారావు లబోది ఇవ్వమంటున్నాడు. అయినా వాడికి గొంతు మూడు లేదు. 4 రోజుల మంత్రాలు చదవటానికి 3,000 ఉచ్చుకుంటున్నాడు. పైగా అల్లక్కడ 10 అవసరం, ఇక్కడ 5 అవసరమని దోచేస్తున్నాడు. చిన్నన్నయ్య అంతర్లీనంగా దుర్గని సమర్థిస్తున్నాడు. కర్మ చేయటానికి జోగారావుతో సాగిన బేరసారాల్లో జోగారావు 3,000కు దిగి రాలేదు. చిన్నన్నయ్య 2,500కు పైగా పెంచలేదు. వీళ్ళిద్దరూ ఇలా రాసుకుంటూ గీసుకుంటూ బేరాలు ఆడుకుంటూ ఉంటే అమ్మ కలగ చేసుకుని 3,000కు ఒప్పేసుకుంది. అది చిన్నన్నయ్యకి నచ్చలా. జోగారావు తమ పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేశాడు అనుకున్నాడు. అందుకే దుర్గను సమర్థించాడు. వాడి పల్లెని నమ్ముకొని బతుకుతున్నాడు. ఇక్కడ చావులకి పెళ్లిళ్లకు గిరాకీ ఉండదు. వాడికా ఇదే ఆధారం. ఏదో కక్కుర్తి పడతాడు, మనం అర్థం చేసుకోవాలి. అమ్మ సమర్థింపు. ఈ సంభాషణ వాదనలకు దారి తీయకూడదనుకుందేమో భారతక్క. సరే భోజనాలకు లేండి, చాలా టైం అయింది అంటూ అందరినీ లేవగొట్టేసింది. భోజనాలు అయ్యాయి. సద్దుమణిగింది. ఎవరికి దొరికిన చోట్ల వాళ్ళు గుర్రుల్లో, బుసల్లో, మగతల్లోకి జారుకున్నారు. ఆడవాళ్ళంతా నడవ పక్క రూములో చేరారు. ఒకటే కబుర్లు.
శేషు విషయాలు, తెలిసి తెలియని అంచనాలు. శేషు విషయంలో భారతక్కకి ఆతృత. తన కూతురునిద్దామనుకుంటోంది. శేషును చిన్నన్నయ్య కొట్టడం భారతక్కకు నచ్చలా. శేషు ఏం చేశాడో ఎవరికి స్పష్టంగా తెలీదు. మేనత్తకు తెలుసు. ఎందుకంటే వైజాగ్ అన్నయ్య కూతురు ఢిల్లీలో ఉంది. వైజాగ్లో ఉన్నది నాన్నకు స్వయాన తమ్ముడు. ఆయన పోయి చాలా కాలమైంది. అతని పెద్ద కొడుకునే వైజాగ్ అన్నయ్య అంటాము. నాన్న పోయాడని తెలిసి ఆయన కుంటిసాకు చెప్తూ రాలేకపోతున్నానని ఉత్తరం రాసి ఊరుకున్నాడు. ఆ వైజాగ్ అన్నయ్య కూతురే రాజ్యం ఢిల్లీలో ఉంది. అది లింకు. అవన్నీ మేనత్తకు తెలుసు. కానీ కబురు చెప్పడానికి ఊరిస్తోంది. ఎంత ఊరిస్తున్నా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకోవటం ఆవిడకి నచ్చలేదు. శేషు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు తెలుసా అంది ఏదో రహస్యం చెప్తున్నట్లు. ఏం అక్కడ వాడెవరితోనైనా చూసుకున్నాడా ఏమిటి? లక్ష్మక్క హాస్యం. ఎవరినో ఏం కర్మ, మీ వైజాగ్ అన్నయ్య కూతురు అక్కడే ఉందిగా. రాజ్యమా? అది వీడికన్నా 2 ఏళ్ళు పెద్ద అక్క అవుతుంది కదత్తా. లక్ష్మక్క ఆశ్చర్యం. నిన్నటి వరకు అక్కే అయ్యింది. మేనత్త వెటకారం. మరిప్పుడు? కబుర్లలో ఉన్న మెలిపై ఉత్సాహం. ఢిల్లీలో ఇళ్లద్దలు చాలా ఎక్కువ. వీడక్కడికి వెళ్ళాక ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు. ఏడాది వరకు బాగానే ఉన్నారు. మరిప్పుడో? లక్ష్మక్క ఆతృత. నాకు చిరాకేసింది. చిన్ననైని పిలవనా చెప్తాడు అన్నాను. మేనత్తగారు మరి మాట్లాడలేదు. వదినలిద్దరూ నిద్ర నటిస్తున్నారు. పంచబాణుడు ఆవహించాక వయసు వరస అవి ఏమీ అడ్డురావు అంది అత్త కూతురు తల్లికి సపోర్టుగా. ఈ మధ్య జెండర్ భేదం కూడా లేకుండా పోతుంది అంది భారతక్క కూతురు. ఇంగ్లీష్ నవలలో తెగ చదువుతున్నట్టుంది. ఫైర్ సినిమా కూడా చూస్తుంటుంది. ఏమే నీకెవరితైనా తగిలిందా? అత్త కూతురి హాస్యం. వీళ్ళ హాస్యాలు నచ్చినట్లు లేదు. పిల్లలు మీకు ఎక్కడేం పని పోండి అంటూ కసిరుకుంది భారతక్క. అక్కడితో వదిలేలేదు. రాజ్యంకి వీపు మీద మొల దగ్గర తెల్లటి మచ్చలున్నాయటగా అంది. భారతక్క మనసు తెలిసిన వాళ్ళం కాబట్టి మేం మాట్లాడలేదు. కానీ మేనత్తగారు మాత్రం ఊరుకోలేదు. శేషుని అడగాల్సింది అంది ముసిముసిగా నవ్వుతూ. దాంతో అందరూ అంతో ఇంతో నవ్వారు. ఊరుకోండి వదిన లేస్తుంది అంటూ మందలించింది భారతక్క. అందరూ నవ్వాపి సీరియస్ అయ్యారు. సమావేశం ముగిసింది. స్నేహ తలుపయ్యి చీర మార్చుకోవాలి అంటూ లేచింది లక్ష్మక్క. తలుపై ఎక్కర్లేదు, ఆ మూలకెళ్ళి అటు తిరిగి కట్టేసుకో అంది భారతక్క. స్నేహ జాకెట్ నా పెట్టి మీద ఉంది. అన్ని దగ్గర పెట్టుకుని కట్టుకోవాల్సింది అని విసుక్కున్న జాకెట్ ఇవ్వక తప్పలేదు. జాకెట్ అందిస్తూ చూడకూడదని అనుకున్న దాని రొమ్ముల మీదకు పోయింది చూపు. అప్పుడు కనపడింది నల్లటి మచ్చ. అదేమిటే అంత నల్లగా ఉంది అన్న. అందరూ ఇటువైపు తిరిగారు. అనవసరంగా అందరి మధ్య ఈ విషయం ఎత్తాను అనుకున్నా. కానీ గోడ పక్కకు తిరుగున్న లక్ష్మక్క మీ బావగారి సరసంలే అంది. హింస మనిషి తత్వంలో ఉంది. అది శరీరం మనసు మైమర్పుల హద్దులు దాటి ఇంగితం విడిచి మృగప్రాయమైనప్పుడు ఇలాంటివి తప్పవేమో. నా ఆలోచన తెగలేదు. సుధీర్ వచ్చాడే అని అడిగింది మేనత్త. నాన్న పోయినాడు వచ్చాడు, మళ్ళీ ధర్మోదకాలకు వస్తానన్నాడు అంటూ సమాధానం చెప్పింది భారతక్క. సుధీర్ పెద్దన్నయ్య కొడుకు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అందరినీ ఆట పట్టిస్తూ కలివిడిగా తిరుగుతాడు. నాతో మాత్రం స్నేహత్త ఓ ముద్దు ఇవా, పైవాణ్ణ మేనల్లుండేగా అంటాడు. అది హాస్యమో నిజమో కూడా తెలియదు. ఈ విషయం మధుతో కూడా చెప్పలేదు. ఎందుకు? ఇక్కడ జరిగే అన్ని విషయాలు చెప్తాను, కానీ ఈ విషయాన్ని గుండెల్లో నుంచి పెదవుల మీదకి రానియలేదు. దీన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమే వచ్చింది. అప్పుడప్పుడు ఈ మనసంటే భయం వేస్తుంది. కానీ వాడలా హాస్యాలాడుతూ నా చుట్టూ తిరిగితే నాకే హాయినిస్తుంది. ఎక్కడో ఏదో తేడా లేకపోతే ఈ విషయం మధుకి ఎందుకు చెప్పలేదు? నా మనసుకి గీరులున్నాయి. మనసులో నేనే సతమతం అవుతాను, సుఖమవని దుఃఖమవని. ఆ గిరి దాటి లోపలికి ప్రవేశించగల సత్తా దుర్గన్నయ్యకుంది. అందుకే దుర్గన్నయ్య స్నేహ నీ ముద్దుల మేనల్లుడు వచ్చాడే అంటూ గిరిలోకి చొరబడతాడు. అది నాకు నచ్చదు, అనీజీగా ఉంటుంది. అప్పుడే దుర్గన్నయ్య అంటే పడదు. ఇది ఇమ్మోరల్ హ్యాపీనెస్ అవుతుందా? మోరల్కి ఇమ్మోరల్కి సరిహద్దు ఎక్కడా? రామం దుర్గన్నయ్యలతో కలిసి తిరుగుతున్నప్పుడు దుర్గన్నయ్య అంటే విచిత్రమైన ఆకర్షణ ఉండేది. దానికి కారణం దుర్గన్నయ్య చూపే స్వతంత్ర భావాలు. ఆలోచనల్లో మాటల్లో ప్రవర్తనలో ఎక్కడా హిపోక్రసీ ఉండని దుర్గన్నయ్య అంటే అదో విచిత్రమైన ఆరాధనా భావం మనసులో పొంగేది. నా ఆలోచన తెగనే లేదు. పెద్దన్నయ్య లేచినట్టున్నాడు, లేండి
కాఫీలు పెట్టాలి అంటూ భారతక్క అందరినీ లేపి తొందర పెట్టింది. కాఫీల హడావుడి మొదలైంది. కాఫీ తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ కాఫీ చప్పరిస్తూ ఉంటే దుర్గన్నయ్య భోజనానికి రాలా అన్నాను అమ్మతో. వాడి ఊసి నా దగ్గర ఎత్తమోకు, వాడొస్తే ఇంత తిండి పడేయండి అంతే అంటూ విసుక్కుంది అమ్మ. అమ్మ ఎందుకు విసుక్కుంది ఆ సందర్భంగా? ఈవిడికి ఎవరి మీద ప్రేమ ఎప్పుడు పుడుతుందో, కోపం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. స్నేహ, పంతులు గారు వచ్చారు, కాఫీ పట్రా. చిన్నన్నయ్య పిలుపుతో ఆలోచన తెగింది. పంచలోంచి వంటింట్లోకి వెళ్ళేసరికి భారతక్క పంతులు గారికి కాఫీ తీసుకుని నడవలోకి వెళ్ళింది. నేను నడిచాను. కాఫీ కాస్త చప్పరించి రేపటి కార్యక్రమం కొంచెం ముందుగా మొదలు పెట్టాలి అంటూ జోగారావు ఉపోద్ఘాతం చదివాడు. అప్పుడే వీధి గుమ్మం తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు దుర్గన్నయ్య. వస్తూనే, ఏరా జోగా, 10 రూపాయలు పోయాయని చిందులేస్తున్నావుట అన్నాడు. వాడు ఈ ఇంటి పురోహితుడు, వాడికిచ్చిన దక్షిణ డబ్బులు పట్టుకుపోతావేమిటి? పెద్దన్నయ్య మందలింపు. సున్నా లేకుండా పంచాంగము అని రాయలేడు, వీడు పురోహితుడేమిటి? అయినా ఇచ్చిన 3000 చాలవా, పైగా దక్షిణ అంటావు? ఇదంతా చిన్నన్నయ్యకు చికాకు అనిపించింది. ఆ సంగతి వదిలే, రేపటి కార్యక్రమం ఏమిటో చెప్పు అంటూ జోగారావు వైపు తిరిగాడు. రేపు మీ అమ్మగారిని చెరువు గట్టుకు తీసుకువెళ్ళి పసుపు కుంకుమ తీసేసి మెళ్ళో నల్లపూసలు మంగళసూత్రాలు తెంచేయాలి. ఆ కార్యక్రమం తర్వాత ధర్మోదకాలు అయిపోయిన తర్వాత మీరంతా ఇంటికొచ్చి మీ అమ్మగారికి కొత్త బట్ట ఇచ్చి ఆవిడ మొహం చూడాలి అంటూ మర్నాడు జరిగే తంతు వివరించాడు జోగారావు. ఆ కార్యక్రమం చెరువు దగ్గరే చేయాలా? చిన్నన్నయ్య సందేహం. ఇలాంటి కార్యక్రమాలు చెరువు దగ్గర చేస్తారు, ఇంట్లో చెయ్యరు. చెడుపు కదా, బెడిసి కొడుతుందని భయం. జోగారావు వివరణ. భారతి అమ్మతో చెప్పు అన్నాడు చిన్నన్నయ్య. అమ్మ చెరువు గట్టుకు రాదుట. భారతక్కకు ముందే తెలిసినట్టుంది. రానంటే ఎలా? ఇంట్లో చేయకూడదంటుంటే? దుర్గన్నయ్యకు పాయింట్ దొరికింది. ఆవిడకి ఆ పట్టింపులేమీ లేవుట. ఇందులో ఆవిడ పట్టింపుల ప్రసక్తే లేదు. నన్ను కర్మ చేయమని పెద్ద స్పీచ్ ఇచ్చింది, అంతట్లోకి మర్చిపోయినట్టుంది. అలాంటప్పుడు కర్మ చేయడం ఎందుకు? మాకు ఆ పట్టింపులు లేవు అంటూ వాదనలోకి దిగాడు దుర్గా, నువ్వు ఊరుకో. భారతి అమ్మకు చెప్పు, తెల్లవారుజామున చీకటి ఉండగానే రిక్షాలో చెరువు గట్టుకు వెళ్ళి వచ్చేయొచ్చని. పంతులు గారు ఇంట్లో చేయడం మంచిది కాదంటున్నారని కూడా చెప్పు అని భారతక్కను రాయబారం పంపాడు చిన్నన్నయ్య. కర్మ చేయటానికి బేరాలాడినప్పుడు ఇంటి పని విషయంలోనూ జోగారావుగా పిలువబడే ఈ బక్క బ్రాహ్మడు ఇలాంటి విషయాల్లో పంతులు గారు పురోహితుడిగా మార్పు చెందుతున్నాడు. చిన్నన్నయ్య లౌక్యానికి జోహార్లే. పంచలోకి వెళ్ళిన భారతక్క వెళ్ళినంతసేపు పట్టలేదు, వెనక్కి వచ్చేసింది. అమ్మ చెరువు గట్టుకు వెళ్ళటానికి ఒప్పుకోవటం లేదు. పంచలోనే ఓ మూలకి భారతక్క నసిగింది. అమ్మ ఒప్పుకోకపోవటం ఏమిటి? ఇంట్లో జరగకూడదని అంతా అంటూ ఉంటే? దుర్గ కోపం. అది కాదురా దుర్గా, చెరువు గట్టుకు పోయి జరిపించడం ఈ ఊరి సాంప్రదాయం. అందరూ చెరువు గట్టుకుపోయి జరిపిస్తారు. మనం వెళ్ళలేదనుకో తప్పు పడతారు. దక్షిణల బ్రాహ్మడి సమర్థింపు. ఊళ్ళో వాళ్ళు తప్పు పడతారని చెరువు గట్టుకు వెళ్ళక్కర్లేదు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ముందుగా నువ్వు అలా అనలేదు. ఈ కార్యక్రమం ఇంట్లో జరగకూడదని బేడ్స్ కొడుతుందని అన్నావు. అరే తప్పంటే? జోగారావు నసుగు. తప్పంటే తప్పే, చెడు జరగటం అంటే మేమేగా పోయేది. మా మంచి ఆవిడకి మాత్రం అక్కర్లేదా? ఇక్కడ ఆవిడ ఇష్టాలకు తావే లేదు. ఆవిడ చెరువు గట్టుకు రానంటే బలవంతాన తీసుకువెళ్ళటమే. కంఠంలో నిజాయితీ, పలుకులో నిర్మోహమాటం దుర్గన్నయ్య ప్రత్యేక గుణాలు. అందుకే దుర్గంటే అందరికీ పరాకు. నీ వ్యవహారం చూస్తూ ఉంటే రేపు పెద్ద సీన్ క్రియేట్ చేసేటట్టున్నావు, నువ్వు పో బయటికి అన్నాడు పెద్దన్నయ్య. ఇంట్లో జరిగిన అనర్థాలు చాలవనా ఆ కార్యక్రమాన్ని ఇంట్లో చేయటం? కూడని పని అయితే అమ్మని చెరువుకు తీసుకువెళ్ళటమే. దుర్గ పలుకు దారుణాఖండల శస్త్రతుల్యమే. అందరూ మౌనం. చెప్పరా జోగా, నీ అమ్మ డబ్బు ఎక్కడికి పోదు కానీ మెలిపెట్టి చెప్పకు అంటూ దుర్గన్నయ్య రెచ్చిపోవటం అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించింది. అందుకే దుర్గా, నువ్వు ఊరుకో, ఈ విషయాన్ని భారతి చూసుకుంటుంది, నువ్వు వెళ్ళరా జోగా, ఎలా జరిగితే అలా జరుగుతుంది, అమ్మ ఇష్టం అంటూ చిన్నన్నయ్య సంభాషణ తుంచేశాడు. జోగారావు వెళ్ళిపోయాడు కానీ దుర్గ దిగి రాలేదు. ఆలోచనల్లో చాలా దూరం పోయాడు. దుర్గా, నువ్వు ఊరుకో అంది భారతక్క ప్రాధేయపడుతూ. ఏంటి ఊరుకునేది? ఇందులో దాపరికమే ఉంది. ఈ ఇల్లు ఏ గుడ్డు గుడిసిపోతే ఆ జోగిగాడికేం? వాడికి రూపాయలు చూపిస్తే ఏ శాస్త్రానైనా మార్చేయగలడు. ఇంకా ఈయన ఎక్కడ కాసులు రాలితే అక్కడ నాటేయటానికి తయారు. అందుకే ఇలా ఉంది ఇల్లు అన్నాడు. దుర్గా, ఆట్టే వాగకు, పో బయటికి.
కసురుకున్నాడు చిన్నన్నయ్య. నీ పెత్తనం ఏంటో, ఈ ఇంటికి మంచిది కాదు అంటే మంచిది కాదు. ఇక్కడ నీ ఇష్టాల ప్రసక్తి ఎక్కడొచ్చింది? దుర్గ రెచ్చిపోయిన గొంతుకుతో అన్నాడు. లండి కొడక, నిన్ను అసలు ఎవడు రమ్మన్నాడురా? చిన్నన్నయ్య కోపంతో పాలేరులతో మాట్లాడే భాషలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు డబ్బు మీద అంత ఏవా? మూట కట్టుకుపోతావా ఏంటి? చిన్నన్నయ్యకు డబ్బు మీద మోజుండొచ్చు, కానీ దానికోసం అమ్మ ఇష్టాన్ని జరిపిస్తున్నాడంటే నమ్మబుద్ధి ఇలా. ఏదో బెడిసి కొడుతుందని, కుటుంబానికి హాని జరుగుతుందని అమాననీయంగా అమ్మని బలవంతాన చెరువు గట్టుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమిటో? దుర్గ చెప్తే వింటాడా? విని అర్థం చేసుకుంటాడా? తన మొండి పరిధిలోంచి బయటకు వస్తాడా? అలా వస్తే దుర్గే కాదు. దుర్గా, నీకు అనవసరపు విషయాల్లో తల దూర్చకు. మాడు మీద ఒకటి ఉచ్చుకుంటే తాగిందంతా దిగిపోద్ది. చిన్నన్నయ్య కోపానికి పరాకాష్ట. దుర్గా కూర్చున్నవాడు లేచాడు. నక్కజెత్తులేస్తున్నాడు. ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటాడు. ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరే, అందరూ కంత్రి ముడలే, చావండి అంటూ గొణుక్కున్నాడు. ఎందుకు ఇలా తిట్టాడు? అసహనంతో తిట్టాడా, లేక మేము భలే అన్నావు అంటూ దుర్గకు సపోర్ట్ ఇస్తామనుకున్నాడా? చిన్నన్నయ్యకు తోచింది చేశాడు. అందులో ఏది రైటు ఏది కాదు అన్నది ఎవరు నిర్ణయిస్తారు? ఏమిటో ఈ బంధాలు. ఎవరి కోసం మొబిలైజ్ చేస్తూ ఇక్కడికి చేరాము? ముండలు అన్నది చిన్నన్నయ్య చెవిన పడినట్టుంది. ఎవరినిరా తిడుతున్నావు? ఈ ఇంట్లో ప్రతి ఆడది నీకు అక్కో, చెల్లో, తల్లో, వదినో అవుతుంది. నోరు దగ్గర పెట్టుకొని మరీ వాగు అన్నాడు చిన్నన్నయ్య. అదే చిన్నన్నయ్య చేసిన తప్పు. పోయేవాణ్ణి పోనివ్వకుండా అగ్నిలో ఆజ్యం పోశాడు. ఆస్తులు దొబ్బినప్పుడు ఆ విషయం తమరి బుర్రలోకి రాలేదేమోయ్. అప్పుడు ఈ బంధుత్వాలన్నీ ఏం గుడిసాయి? అంతవరకు తన విషయం కాదన్నట్లు మౌనంగా ఉన్న చిన్నొదిన చిన్నన్నయ్యకు సపోర్ట్ వెళ్ళింది. ఎప్పుడు ఆస్తులు పడేసుకున్నాం అన్న మాటే గాని బాధ్యతల మాట ఎత్తవేవు అంది గడిసిపోతూ. ఎవ్వరి గడుసులు దుర్గన్నయ్య దగ్గర చల్లవు. అది మందు మీద ఉంటే మరి చెప్పక్కర్లేదు. ఏమిటి బాధ్యత? స్నేహ పెళ్లి చేయటం అన్న బాధ్యత చాటున మీరాడిన నాటకం ఎవరికి తెలీదు? తెరచాటున మీరు దోచేసిన డబ్బు సంగతి ఎవరికి తెలీదు? 2 లక్షల విలువ చేసే పొలాన్ని తాకట్టు పెట్టుకుని తల్లి తండ్రికి అప్పిచ్చావు. పెళ్లి ఖర్చు నువ్వే పెట్టావు. బావల వస్తువు కొని రూపాయి లెక్క చూపావు. ఆఖరికి నాన్నకి పెళ్లి ఖర్చు అప్పిచ్చిన దాని మీద వడ్డీ లెక్క చూసి పొలాన్ని సొంతం చేసుకున్నావా? ఇవే కావాల బాధ్యత అంటే. రామం పెళ్లిలో ఊరి వాళ్ళు చదివించిన డబ్బు లెక్క ఎక్కడికి పోయింది? స్నేహ పెళ్లికి ఊరు వాళ్ళు ఇచ్చిన సరుకులు నీ జేబులో డబ్బెట్టుకున్నట్లు లెక్కలు చెప్పలా? ఇదే కావాల బాధ్యత అంటే. తప్పుడు లెక్కలు చెప్పి వడ్డీలు కట్టినప్పుడు కాసుల గలగల వినపడినంతగా ఇంట్లో వాళ్ళ బంధుత్వం కనపడలేదా? కొట్టే దగ్గర తిట్టే దగ్గర పెద్దరకం వెలగబెడుతున్నాడు అంటూ దుర్గ అన్నయ్య రెచ్చిపోతున్నాడు. ఎన్ని సైగలు చేసినా ఆగటం లేదు. చిన్నన్నయ్య కూర్చున్న చోటు నుండి ఆవేశంగా లేచాడు. కానీ పెద్దన్నయ్య చిన్నన్నయ్యని పట్టుకుని, ఊరుకోరా చిన్న, తాగుబోతాడి మాటలకేంటి అన్నాడు. పెద్దన్నయ్య చిన్నన్నయ్యని పట్టుకుంటే రాము దుర్గన్నయ్య భుజం మీద చెయ్యేసి మెల్లగా వీధిలోకి తీసుకువెళ్ళాడు. రామానికి పెద్దన్నయ్య అన్న, చిన్నన్నయ్య అన్న, భారతక్కన్న భయము, గౌరవం వగైరా. దుర్గకి ఎవరన్నా భయం మాట తర్వాత గౌరవం కూడా లేదు. నోటికి ఎంత మాట వస్తే అంతా అనేయటానికి వెనుదీయడు. ఎవ్వరూ అక్కర్లేదు, ఏమీ ఆశించరు, ఏ పని చేయటానికి వెనుదీయడు. ఇది పెద్ద కథ కనుక దీన్ని 2 భాగాలుగా వినిపిస్తాను. 2వ భాగంలో దీని ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.